రైతన్నకు మరోసారి ఆగ్రహం వచ్చింది. అయితే అది ధర్మాగ్రహం. అనేక న్యాయమైన డిమాండ్ల కోసం అన్నదాతలు చలో ఢిల్లీ అన్నారు. రైతుల ఆందోళన ఫలితంగా ఢిల్లీ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు అనేక ఇతర డిమాండ్ల కోసం రైతన్నలు విధుల్లోకి వచ్చారు. మరోవైపు దాదాపు 3 ఏళ్ల కిందట కూడా 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమించారు. ఇంతకీ రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత ఉదాసీనత? అసలు అన్నదాతలు కోరుకున్నదేంటి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. అన్నదాతలు మరోసారి ఉద్యమించారు. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు అనేక చట్టబద్ధమైన డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీ అన్నారు. రైతులకు అలాగే రైతు కూలీలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేది మరో డిమాండ్. 6 కాలం కష్టపడి పండించిన పంటలకు రాయితీలు పెంచాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. వీటితో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి స్వామినాథన్ చేసిన సిఫార్సులు వెంటనే అమలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతలు మరోసారి ఆగ్రహించారు. తమ చట్టబద్ధమైన డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఢిల్లీ నగరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. 2020లో రైతులు దాదాపు ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఎవరితో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే అప్పట్లో అన్నదాతల ప్రధాన డిమాండ్. రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. రైతు నాయకులను అరెస్ట్ చేసింది. అయితే అన్నదాతలు మడమ తిప్పకుండా ఉద్యమించారు. దీంతో వివాదాస్పదమైన 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రైతు సంఘాలతో కేంద్రం పలు ఒప్పందాలు చేసుకుంది. అయితే ఒప్పందాలు కుదుర్చుకుని 2 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు కేంద్రం. ఈ నేపథ్యంలో మరోసారి ఆందోళనలకు అన్నదాతలు సన్నద్దమయ్యారు. చెలో ఢిల్లీ అంటూ హస్తినకు వెళ్లారు. పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది అన్నదాతలు చేస్తున్న ప్రధాన డిమాండ్. 2021లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత ఎంఎస్పీ చట్టాన్ని రద్దు చేసింది. ఆ స్థానంలో కొత్త చట్టం చేసింది. అయితే కొత్త చట్టం అమలులో అనేక లోపాలున్నాయన్నది రైతుల ఆరోపణ. కనీస మద్దతు ధరలను నిర్ణయించడంలో పారదర్శకత లోపించిందన్నది రైతుల మరో ఆరోపణ. దీంతో అనేక పంటలకు ఎంఎస్పీ ధరలు అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కూలీల పెన్షన్ మరో డిమాండ్. 60 ఏళ్లు నిండిన రైతులకు అలాగే రైతు కూలీలకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు పెన్షన్ అవసరమని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. పంటలకు రాయితీలు పెంచాలనేది రైతు సంఘాలు చేస్తున్న మరో డిమాండ్. విద్యుత్, ఎరువులు, విత్తనాలు వంటి వాటిపై రాయితీలు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వ్యవసాయ ఖర్చులు ఎడాపెడా పెరిగాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పంటలకు రాయితీలు పెంచడం ద్వారా అన్నదాతలపై ఆర్థిక భారం తగ్గుతుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి. మన దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి స్వామినాథన్ నాయకత్వంలోని కమిషన్ గతంలో అనేక సిఫారసులు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసులను బుట్టదాఖలు చేసింది. ఈ సిఫారసులు చేయడం వల్ల దేశవ్యాప్తంగా రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్న డిమాండ్ కూడా
ప్రస్తుతం తెర మీదకొచ్చింది. देखिए मांगे वही है, एमएसपी खरीद की गारंटी का कानून बनाएं, डॉक्टर स्वामीनाथन कमीशन की रिपोर्ट के अनुसार फसलों के दाम दें, गन्ने को भी C200 के साथ जोड़ दें और उसी के साथ जो लखीमपुर खीरी का इंसाफ मिलना चाहिए, सब केस वापस होने चाहिए, बिजली संशोधन बिल वापस लिया जाना चाहिए और पोल्यूशन एक्ट से खेती बाहर निकले, मनरेगा 200 दिन चले, 700 रुपया उनकी दिहाड़ी हो, आदिवासियों की जो संविधान की 5वीं सूची उसको लागू किया जाना चाहिए, फसली बीमा योजना सरकार अपने दम पर करे। इसी तरह से जब 60 साल का किसान हो जाता है तो उनको किसान और खेत मजदूर को 10,000 रुपया प्रति महीना पेंशन मिलनी चाहिए। भारत विश्व व्यापार संस्था से खेती को बाहर लेकर आए। इन सब मांगों को लेकर వీటన్నింటితో పాటు 2013 నాటి భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ చట్టం ఫలితంగా దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని సంఘాలు పేర్కొంటున్నాయి. భూసేకరణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని రైతుల భూములను కార్పొరేట్ సంస్థల కోసం సర్కార్ లాక్కుంటుందని రైతు సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు.